నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి రొయ్యల ఇగురు ఎంతో సింపుల్గా టేస్టీగా నీచు వాసన రాకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి మనం తయారీ విధానం చూసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. 1 స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు రొయ్యలు వేసుకొని నీళ్ళు బయట వచ్చేదాకా మనం శుభ్రంగా వాడ్చుకోవాలా. రొయ్యల్ని ముందుగా వాడ్చుకోవడం వల్ల రొయ్యల్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయండి. అందువల్ల రొయ్యల్లో ఉన్న నీసు వాసన కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మనం ఈ రొయ్యలన్నీ పక్కన తీసి పెట్టుకుందాము. రొయ్యలన్నీ పక్కన తీసి పెట్టుకున్నామండి. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పారబోసేయాలా. బాండలు పెట్టుకున్న తర్వాత ఒక 6 స్పూన్ల ఆయిల్ పడుతుందండి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక 4 పెద్ద సైజు ఉల్లిపాయలండి సన్నగా తరిగి పెట్టుకోవాలా. ఇప్పుడు ఎర్రగడ్డలన్నీ బాగా వాడ్చుకోవాలా. సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బాగా మగ్గనివ్వాలి. 3 టమాటాలు పెద్దవి సన్నగా తరిగేసుకోవాలి. ఇవి 2 బాగా కలిసేటట్టు కలుపుకోవాలా. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, కల్లుప్పు రుచికి సరిపడా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలా. రెండు స్పూన్లు గరం మసాలా పొడి. ఈ గరం మసాలా పొడి ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, లింక్ కింద ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకోవాలా. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలా. బాగా కాసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు ఇందులో ఒక 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలా. ఇప్పుడు ఇంకొకసారి అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలా. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలా. ఇంత దగ్గరగా వచ్చేదాకా ఉడికించుకోవాలా. ఎంతో రుచికరంగా సింపుల్గా తయారయ్యే రొయ్యలు ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం లాస్ట్లో ఒక రవ్వ కొత్తిమీర చల్లుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.